ఓకే గైస్, అయితే ఇప్పుడు అందరూ కూడా ఉండేది ఒక్కటే డౌట్ అందరికి కూడా. బ్రో, ఈ చలికాలంలో వాటర్ అనేది ఇంత కూల్ అయిపోతున్నాయి కదా, ఫిషెస్ ఎలా సర్వైవ్ అవుతున్నాయి అసలు అని అంటున్నారు. అంటే ఫిషెస్ ఏం కాదు, వాటికి ఏమీ కాదనమాట. వాటర్ ఇంకోటి ఏంటంటే ఈ చలికాలంలో ఇట్లా పాచెక్కుతుంది. చలికాలమే కాదు, మామూలు ఎండాకాలంలో కూడా ఇట్లా వాటర్ అనేది పాచెక్కుతూనే ఉంటుంది. అందరూ ఏమంటారంటే ఎక్కడ అట్లా ఉంటే చనిపోతాయి కదా, ఏంది వాటర్ అంత రోతగా ఉన్నాయి అంటారు. కానీ ఫిషెస్కి నచ్చేది ఇట్లా గ్రీన్గా ఉండే వాటరే అనమాట. వీటిల్లోనే ఆ ఫిషెస్ సర్వే అయ్యగలుగుతాయి బాగా. ఇంకోటి ఏంటంటే ఈ చలికాలంలో మీరు వీలైనంత వరకు నైట్ టైం క్లాతులు కప్పేసి మార్నింగ్ అయితేనే కొంచెం సన్లైట్ పడేలా చూడండి. అప్పుడైతే వాటికి ఏమీ కదా, అంతా సెట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే వీటికి ఫీడింగ్ కూడా కొంచెం తక్కువ ఇచ్చేటట్టు చూడండి. ఫీడింగ్ ఎక్కువ ఇచ్చారంటే ఈ చలికాలంలో వాటర్ అనేది అవి ఫుడ్ తినక వాటర్లో కలిసిపోయి పాయిజన్ అయిపోయి చనిపోతాయి అనమాట. నార్మల్ సమ్మర్ సీజన్ అయితే వాటికి ఏం లే ప్రాబ్లము, బాగుంటాయి హుషారుగా. చలికాలం ఏంటంటే అవి కొంచెం డల్గా ఉంటాయి అనమాట. కాబట్టి మనం ఇచ్చే ఫీడింగ్ మనం చూసుకునే మెయింటైన్ బట్టి ఉంటుంది అనమాట. కాబట్టి మీరు అందరూ ఏం చేస్తారంటే కొంచెం నీట్గా చూసుకొని మెయింటైన్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, చూడండి ఎంత దారుణంగా ఉందో ఇది. దీన్ని క్లీన్ చేయాలా, ఈరోజు కుదరలేదనమాట నాకు టైం. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను.